రాజధాని అమరావతి పరిధిలో స్టీల్ బ్రిడ్జ్ కుంగింది అని వైసీపీ ప్రచారం చేయడంతో ఈ ప్రాంతంలో అలజడి రేగింది. అమరావతికి వెళ్లే స్పీడ్ యాక్సెస్ రోడ్లో పాత జాతీయ రహదారికి అనుసంధానం చేసేందుకు కేఎల్ రావు కాలనీలో కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై స్టీల్ వంతెన నిర్మిస్తోంది అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. 64 కోట్లతో పనులు ప్రారంభించారు. 128 మీటర్ల పొడవుండ 2 వరుసల స్టీల్ బ్రిడ్జ్ పనులు చేపట్టారు. పనుల్లో నాణ్యత లేదనేది వైసీపీ ఆరోపణ. అయితే వంతెన కుంగిపోయిందని వైసీపీ ప్రచారం ఎన్సీపీ నిర్మాణ సంస్థ తప్పు పట్టింది. అలైన్మెంట్ కోసం చిన్న కరెక్షన్స్ చేస్తున్నామన్నారు ఎన్సీపీ నిర్మాణ సంస్థ ప్రతినిధులు. ఈ అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. అమరావతి రాజధాని ముఖద్వారం అయిన ఉండవల్లి ఉండవల్లి కరకట్టకు సంబంధించి దాని పక్కనే ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది, ప్రస్తుతం నా వెనక చూసుకున్నట్లయితే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు శరవేగంగా అయితే జరుగుతున్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే అమరావతి రాజధానిలోకి ఎంటర్ అయ్యే ముందు ఏదైతే ఈ ప్రకాశం బ్యారేజ్ అటు నుంచి విజయవాడ నుంచి వచ్చేటప్పుడు కనుక ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత, అదేవిధంగా ఇటు గుంటూరు నుంచి వచ్చేటట్లయితే ఉండవల్లి దాటిన తర్వాత ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేపడుతున్నారు. అయితే అమరావతి రాజధానిలోకి రేపు రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి చేసేందుకు వీలుగా ఉండేందుకు ఈ నిర్మాణాలను అయితే ఈ బకింగ్హామ్ కెనాల్ మీద 2 వరుసల లైన్ ఏదైతే ఉందో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం 64 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణాన్ని అయితే చేపడుతున్న పరిస్థితి. ఇప్పటికే దీని నిర్మాణ పనులు కూడా దాదాపుగా అంటే సగం వరకు కంప్లీట్ అయ్యాయి. మరో 3 నెలల్లో అయితే ఈ నిర్మాణ పనులు పూర్తవుతాయని కూడా నిర్మాణ సంస్థ ఎన్సీసీ ఏదైతే ఉందో ఆ సంస్థకు సంబంధించిన ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వారైతే చెప్తున్న పరిస్థితి. అయితే ఈ నిర్మాణం జరుపుతున్న సమయంలో ఈ బకింగ్హామ్ కెనాల్ మీద కరెక్ట్గా మధ్యలో మనం ఆ విజువల్స్లో చూడొచ్చు. ఆ విజువల్స్లో కనుక చూసుకున్నట్లయితే కొంత ఏదైతే ఆ స్టీల్ బ్రిడ్జి జాయింట్ ఏదైతే ఉందో అలైన్మెంట్లో కొంత మార్పులు చేర్పులు చేసే క్రమంలో కొంత అది ఒరిగినట్లుగా కూడా ఆ విజువల్స్లో మనమైతే చూడొచ్చు. అయితే ఎవరైతే ఎన్సీసీ నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఉన్నారో వారు మాత్రం చెప్తుంది ఏంటంటే అలైన్మెంట్లో చిన్న మార్పులు ఉండటం వల్ల మేము మారుస్తున్నామే తప్ప వేరే ఏమీ లేదు. దీంట్లో వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలు సరైనవి కావని అయితే వారైతే చెప్తున్న పరిస్థితి. అయితే దీంట్లో ప్రధానంగా ఈ అలైన్మెంట్కి సంబంధించి 64 కోట్ల రూపాయలు ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి అంత అవసరమా అని కూడా వైసీపీ ఆరోపిస్తుంది ఒక పక్క. అయితే ప్రస్తుతం ఏదైతే ఈ నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో దీంట్లో చిన్న మార్పులు అలైన్మెంట్స్ చిన్న వాటి వల్లే మేము ఆ స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఫిట్ చేసిన దాన్ని కూడా మళ్ళీ తీయాల్సి వచ్చింది అని అయితే వాళ్ళు చెప్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ ఈ నిర్మాణం పనులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో క్వాలిటీగా వర్క్ చేయాలి అని చెప్పనైతే వైసీపీ అయితే చెప్తున్న పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ ఈ నిర్మాణ పనులు అన్నిటినీ కూడా త్వరితగతిన పూర్తి చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి అలైన్మెంట్కి మరోసారి మార్పులు చేర్పులు జరగకుండా తగిన ఏర్పాట్లు తగిన చర్యలు చేపడతామని అయితే వారైతే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనప్పటికీ మరో 3 నెలల్లో ఈ రాజధాని మహానగరంలోకి వెళ్ళాలి అని అంటే ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం మీదుగా 2 లైన్ల వరుస ఏదైతే ఉందో ఈ నిర్మాణం దీని మీదుగా రాజధానిలోకి వెళ్లాల్సి ఉంటుంది. దానికి కావలసిన ఏదైతే మరింతగా దాన్ని బలోపేతంగా అంటే నిర్మాణం చేపట్టాలని చెప్పనైతే ఎన్సీసీ నిర్మాణ సంస్థ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే మంత్రి నారాయణ కూడా నిన్న అధికారులకు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు తగిన చర్యలు చేపట్టాలని అయితే మంత్రి నారాయణ చూపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ జీవన్తో శ్రీహరి, ప్రైమ్ 9, అమరావతి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల దగ్గర నుంచి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇష్టం.